మెడికల్ కాలేజీలో గత ప్రభుత్వపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మాకవరపాలెం మండలంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం మీద, ముఖ్యంగా వైద్య విద్యని పేదవాడికి దూరం చేస్తున్నటువంటి తరుణంలో, అలాగే ఈ కాలేజీలో నిర్మాణంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపు 500 కోట్ల రూపాయలతో 500 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం వల్ల వెనుకబడినటువంటి అనేక ప్రాంతాల్లో పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం దొరుకుతుంది. తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి ఇది ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మా ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో పేదవాడికి నష్టం కలుగుతుందనేటువంటి అభిప్రాయం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, సామాన్యమైనటువంటి ప్రజానీకంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఈరోజు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనేటువంటి విషయాన్ని గడిచినటువంటి నెల రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక సందర్భాల్లో మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కాలేజీని సందర్శించడం కానీ, నిరసన కార్యక్రమాలు చేపట్టడం కానీ, స్థానిక పార్టీ నాయకులు గణేష్ గారు దీక్షలు చేపట్టడం కానీ, ఇలాగా అనేక కార్యాచరణలు రూపొందించాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వారు విజయవాడ నుంచి ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రోడ్డు మార్గాన మాకవరపాలెం విచ్చేసి కాలేజ్ విజిట్ చేసి అక్కడే మీ అందరితో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి వారు ప్రయాణం అయ్యేటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ అంతా కూడా సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో అందరితో కూడా మాట్లాడి మొట్టమొదటిసారిగా ఎన్నికల తర్వాత వారు వచ్చేస్తున్నటువంటి సందర్భంలో వారికి సాధారణంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఒక్క వైద్యమే కాదు, విద్యను కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఉద్దేశాన్ని, పిల్లలకి మెరుగైనటువంటి విద్యని అందించాలంటే వారికి టోఫెల్ జిఆర్ఈ లాంటి ఫౌండేషన్ కోర్సెస్ని అందించాలి. స్టేట్ సిలబస్ కాకుండా ఐబీ కూడా, ఇంటర్నేషనల్ బ్యాక్లారెట్ ఐబీ కూడా వారికి అందించాలనేటువంటి గొప్ప ఆలోచన ఆ రోజు మా ప్రభుత్వంలో చేశాం. ఇది దేనికేనంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు బాగుపడాలంటే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మరుగున పడిపోవాలనేటువంటి పాలసీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి. అంటే విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, చివరికి మనం వ్యవసాయం చూసాం. యూరియా మధ్యవర్తులకి, దళారులకి, వ్యాపారస్తుల దగ్గర తప్ప సామాన్యమైనటువంటి రైతుకి ఈరోజు యూరియా ఒక బస్తా అందాలంటే ఏ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దానికి అనేక ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఇది మేము చెప్పినటువంటి మాట కాదు, మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వారి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే అసెంబ్లీలో మాట్లాడారు. అంటే వ్యవసాయం ప్రైవేట్ పరం, విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, పూర్తిగా ఈ ప్రభుత్వమే ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ప్రైవేట్ వాళ్ళ మీద ఉన్నటువంటి మక్కువ పేదవాడి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం అనేటువంటి చాలా శోచనీయం. నిన్న మీరు అందరూ కూడా చూశారు, మీరు కూడా ప్రపంచానికి తెలియజెప్పారు. కురుపాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, గిరిజన బాలికలు ఈరోజు పార్వతీపురంలో మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలని చెప్పి భూమి కేటాయించి కాంట్రాక్ట్ ఇచ్చి నిర్మాణం చేపడుతున్నటువంటి కాలేజీని ఆపేశారు, హాస్పిటల్ని ఆపేశారు. చివరికి కురుపాంలో పిల్లలకి ఇబ్బంది వస్తే విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకురావాలంటే 3.5-4 గంటల పాటు వారి సమయం పడితే, కొంతమంది ప్రాణాలు పోతే, ఆ పోయినటువంటి ప్రాణాలకు సమాధానం చెప్పేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా మరణించినటువంటి పిల్లలవి ఆ ప్రభుత్వాల హత్యలుగా భావిస్తారా లేదా అనేటువంటిది ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో ఇన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, రోజువారీ సమస్యలు చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి నేరుగా నర్సీపట్నం వచ్చి శంకుస్థాపన చేసి తర్వాత నిర్మాణం జరిగి స్థలం ఇచ్చి భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి జూన్ 2024లో మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పనులు ఆపేశారు. అంటే మీరు పనులు ఆపేస్తే జీవో లేనట్టు, పని జరగనట్టు, అక్కడ బిల్డింగే లేనట్టు.
అంటే మీకు అమరావతిలో ఏదైతే మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఏవి కట్టకుండా అక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఉందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో అంటే మమ్మల్ని ఆ మాటలను నమ్మమంటారా? అంటే మేము చెప్పినటువంటి అబద్ధాలు మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ నిజాలు.